ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు. శాఖల వారీగా ప్రోగ్రెస్ పరిశీలిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ పరిస్థితులపై ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో మంత్రి మండలి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. సంతోష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రతిసారి కూడా క్యాబినెట్ సమావేశం అంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాత్రమే వెళ్తారు. ఆ సమయంలో స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులు హాజరు కారు. అంతేకాదు ప్రత్యేకంగా ఎవరైతే సహాయ మంత్రులు ఉంటారో వాళ్ళు కూడా హాజరు కారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి అంటే క్యాబినెట్ కౌన్సిల్ మంత్రిమండలి సమావేశం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మంత్రిమండలిని ఏ విధంగానైతే పునర్వ్యవస్థిస్తారు అనే దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశం మాత్రం చాలా కీలకమని ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు రాజకీయ నిపుణులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 9 నాటికి మోడీ 3.0 ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. సో ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మోడీ ప్రధాని అయ్యి 12 ఏళ్లు పూర్తి కాబోతుంది. సో ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకంగా ఏ విధంగానైతే భారత సాంప్రదాయంలో పుష్కర కాలం అంటారు. సో ఈ పుష్కర కాలంలో బీజేపీ మోడీ నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ప్రధానమంత్రి మోడీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు, సహాయ మంత్రులకు, దాంతోపాటు స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులకు కూడా వివరించనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే 12 ఏళ్ల కాలంలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలోనూ ప్రజల కోసం ఏమేం చేస్తూ వస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. ఇది ఒక అంశమైతే ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి కొన్ని కీలక అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే భారత్లో కొన్ని కీలక అంశాలపైన కూడా ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్ వేదికగానే మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. ఏ విధంగానైతే బంగారం విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పదే పదే ఈ మధ్యకాలంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే వీలైనంత వరకు వాటి ఉపయోగాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా దేశంలో లభించేటటువంటి వనరులను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సౌరశక్తితో పాటు ఇతర వనరుల ద్వారా దేశాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఉపయోగిస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్తో పాటు సిఎన్జి, ఎల్పిజి గ్యాస్, వీటన్నిటిని కూడా దాదాపు ఎక్కువ శాతం మొత్తం కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఇరాన్ పైన జరిగినటువంటి యుద్ధ పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో అది మరింత ప్రియంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించాలి, బ్యాటరీ వాహనాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్రం ఇప్పటికే స్పష్టం చేస్తుంది. సో ఈ విషయాలను కూడా కేంద్ర మంత్రులందరికీ ఒక స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లన్నింటినీ పక్కన పెట్టి 2 కార్లలో మాత్రమే, అంటే ఒక మెయిన్ కార్, ప్రధానమంత్రి ప్రయాణించేటటువంటి కారు, దాంతోపాటు ఇంకొక ఎస్కార్ట్ కారును మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా కాన్వాయ్లన్నింటినీ కూడా తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా మొదలవుతున్నాయి. వీటితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏ విధంగానైతే గత పార్లమెంట్ సమావేశాల్లో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా
ఈ విధంగానైతే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రతిపక్షాలు ఏ విధంగా దాన్ని అడ్డుకున్నాయి, దాన్ని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పటికే కేంద్రం చేస్తుంది. ప్రత్యేకంగా జూన్లో వీటికి సంబంధించి సమావేశాలను కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి విషయంలో కూడా మాట్లాడతారు. ఇక వీటన్నిటితో పాటు ఇక మంత్రిత్వ శాఖలకు సంబంధించి అంటే ప్రస్తుతం ఏ విధంగానైతే కేంద్ర క్యాబినెట్ను విస్తరించబోతున్నారు, పునర్వ్యవస్థీకరించబోతున్నారు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ను మొత్తం కూడా మంత్రుల పనితీరును ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు అయితే తమ డిపార్ట్మెంట్కి సంబంధించి తమ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి నివేదికలను మొత్తం కూడా ప్రధానమంత్రికి సమర్పించేందుకు వాళ్ళు నోట్స్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, మరోవైపు ఈ పుష్కర కాలం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో 22 సూత్రాలతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తుంది. దాని ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. మరోవైపు మంత్రుల పనితీరుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. సో ఏ విధంగానైతే జూన్ మొదటి వారం లేదంటే రెండో వారంలో క్యాబినెట్కు సంబంధించినటువంటి విస్తరణ ఉండబోతుంది అంటున్నారు. దానికి అనుగుణంగా మంత్రుల పనితీరును బట్టి కొంతమందికి క్యాబినెట్ నుంచి తప్పించి పార్టీ వైపు మళ్లించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ బాధ్యతలు స్వీకరించినా ఇంకా కమిటీని వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ కమిటీలో ఎవరైతే ఇప్పటి వరకు కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళని కూడా కొంతమందిని ఆ కమిటీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా రీషఫిల్ చేస్తూ అటు పార్టీని బలోపేతం చేసే దిశగా ఒకవైపు ప్రణాళికను సిద్ధం చేస్తూను, మరోవైపు ఏ విధంగానైతే కేంద్ర క్యాబినెట్లో కూడా అంటే ప్రత్యేకంగా పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఏ విధంగానైతే బీజేపీలో విలీనమయ్యారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా రాఘవ చెడ్డాకుతో పాటు మరికొంతమందికి అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మంత్రిమండలి సమావేశంలో ప్రధానమంత్రి ఎవరైతే మంత్రులకు కేబినెట్ మంత్రులకు దాంతోపాటు సహాయ మంత్రులకు స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులకు ప్రత్యేకంగా కొన్ని కీలక అంశాలపైన స్పష్టతనివ్వడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.